ఒకసారి మానవతరాయ్ గారు ఇక్కడ విమర్శ కాదు కానీ సరే ఎన్నికలు పెట్టాలి మీరు రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితోటే ప్రయత్నం చేశారనుకుందాం, అది కాలేదు. పక్కకి పెడితే ఇంత యాక్చువల్గా మీకు ఆ 3,000 కోట్ల నిధుల కోసమైనా కూడా దానికి కొద్దిగా సఫిషియెంట్ టైమే ఉంది, 2026 మార్చి దాకా టైం ఉంది. మరీ 20 రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి అయిపోవటం అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా అసెంబ్లీకి ఉన్నట్టు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు రిజర్వేషన్ ఖరారు కాదు. ఇప్పుడు 2 రోజుల్లో 48 అవర్స్లో డీలిమిటేషను రిజర్వేషన్ ఖరారు చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఎట్లా ఇది మానవతరాయ్ గారు అంటే సాధ్యం? ఆ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలన్నింటిలో ఏ సర్పంచ్ ఏని దాని బౌండరీస్ ఏంటి, అక్కడ ఎంపీటీసీ వార్డు మెంబర్ల జ్యూరిస్డిక్షన్ ఏంటి, రిజర్వేషన్ ఏంటి, మళ్ళీ ఇది జిల్లా జనాభా ఆధారంగా కొంచెం హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంది, ఒక్కొక్క కేటగిరీ ఎంత ఉన్నారని దాన్ని బట్టి. ఈ కసరత్తు మొత్తం 48 గంటల్లో పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు ఇచ్చిన 4 రోజులు 5 రోజులు ఎలక్షన్ అయిపోతే మీకు నిధులు వస్తాయి, అక్కడ ఎన్నికైన సర్పంచులకి నిధులు వస్తాయి, కానీ ప్రజలకి మంచి నాయకులు ఎన్నుకునే అవకాశం ఉంటుందా? అది ఎన్నిక అవసరమే అది కదా మానవతరాయ్ గారు. ఆ పర్పస్ సర్వ్ కాకుండా మొక్కుబడిగా ఎన్నికలు అయితే అయిపోతాయి, ఎవరో ఒకరు గెలుస్తారు. సరే వీటికి పార్టీ గుర్తు కూడా ఉంది కాబట్టి గెలిచిన వాళ్ళంతా అన్ని పార్టీలు అందరూ వాళ్ళోళ్ళే. ఏం చెప్తారు? ఇప్పుడు ఇప్పటికే తీవ్ర జాప్యమైందండి. ప్రజలకు ఎప్పుడెప్పుడు 5 ఎలక్షన్లు వస్తాయని చెప్పి గ్రామాల్లో ఒక వాతావరణం ఉంది. ఎలక్షన్ తొందర రావాలి, మా గ్రామానికి సర్పంచ్ రావాలి, వార్డు మెంబర్ ఉండాలి మా వార్డుకి అని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో మొదలైంది. తద్వారా ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులే పాలకులుగా ఉన్నారు. దాన్ని ప్రజలు కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ఏ విధంగా తర్వాత మేము ఇచ్చుకుంటాం కాబట్టి పాత పద్ధతిలోనే గతంలో ఏ విధంగా ఎన్నిక జరిగిందో ఆ విధంగా అధికారులందరూ కూడా అనుభవజ్ఞులు. గతంలో ఎన్నికలు చేసి వాళ్ళందరికీ తెలిసినటువంటి కొట్టిన పిండి లాంటిది అక్కడ ఏ వార్డు రిజర్వేషన్ గతంలో ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలి, 5 ఏళ్లకు ఒకసారి రిజర్వేషన్ల మార్పు అనేది వాళ్ళ అనుభవజ్ఞులు అధికారులు. ఎన్నికల సంఘంలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, అంతా ఉంటారు. కాబట్టి ఇబ్బందికరం ఏం లేదు, మనసుంటే మార్గం ఉంటది. అది కూడా ఎందుకంటే మార్చి లోపల డిసెంబర్ లో ఎన్నికలు పెడితే నిర్వహిస్తే 3,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు అనేవి మన పంచాయతీలు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యం జరిగితే, జాప్యం జరిగితే ఆ నిధులు మళ్ళీ వెనక్కి పోయే దానివల్ల ఎవరికి ప్రయోజనం చెప్పండి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్ని తీర్చిదిద్దే విధంగా ఆ నిధులు వచ్చే విధంగా ఎన్నికలు జరుపుతుంది. గ్రామాల్లో ప్రజలు చాలా చైతన్యవంతులండి, వాళ్ళ తెలివిగాలు, వాళ్ళ విజ్ఞతను మనం మెచ్చుకోవాలి. వాళ్ళ గ్రామ స్థాయిలో ఎన్నికలు పెట్టినప్పుడు ఎవరిని ఎంపిక చేసుకోవాలో, సర్పంచ్ గా ఎవరిని వార్డు మెంబర్ గా గెలిపించుకోవాలో ఆ విజ్ఞత వాళ్ళకు ఉంటది. వాళ్ళ విజ్ఞతను మనం శంకించలేము. కాబట్టి సమర్థున్నే ఎన్నుకుంటారు, ఎవరు పోటీ చేసినా సమర్థున్నే ఎన్నుకుంటారు. మరి షార్ట్ టైం అవుదా అని నా ఉద్దేశం. అభ్యర్థి నామినేషన్ వేసి 4-5 రోజుల్లో ప్రచారం కూడా అయిపోద్ది. ఏముందండి, పెద్ద అభ్యర్థి స్థానికుడే, మేజర్ గ్రామ పంచాయతీలు, చిన్న గ్రామ పంచాయతీలు, అది పెద్ద సమస్యతో ఏం కాదు. మనం కూడా పాల్గొన్నాం కదా, గతంలో నిర్వహించాం, అంతా చూసినాం, అంత ఇబ్బందికరం ఏం కాదు. ప్రజలు అసలు ఆల్రెడీ ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్ మొన్ననే ఎలక్షన్ జరుగుతుందనే మూడ్లోకి దసరాకే అనుకున్నారు అంతా. అందరు కూడా సర్పంచ్ అభ్యర్థుల్ని రకరకాలుగా వాళ్ళు సర్పంచ్ అభ్యర్థుల్ని దగ్గరకు వెళ్ళటం, వాళ్ళని చైతన్యం చేయడం, ఈ రకంగా ప్రజలలో ఉన్నది ఆలోచన, కొందరు జరగాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు ఇప్పుడు మనం 2011 జనాభా లెక్కల ప్రకారం SC/ST రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్, అంకిత భావంతో ఉన్న కమిషన్ భూసాని వెంకటేశ్వర వాళ్ళు నిన్ననే నివేదిక సమర్పించారు. ఇవాళ అభ్యంతరాల స్వీకరణ, అంత అధికారులు చాలా చాకచక్యంగా అధికారులు చాకచక్యంగా ఆగమేఘాల మీద ఉన్నారు కానీ పనిచేస్తారు. ప్రజలు సమాజం అంత వేగంగా అంటున్నా అదే క్రియాశీలకంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చేసినదే ఆ రిజర్వేషన్, కాకపోతే అటో ఇటు కొంచెం పెద్ద సమస్య ఏం కాదు అది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మనం చూస్తుంటే వర్షం వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు వాతావరణం ఉంటుంది. కాబట్టి అధికారుల యొక్క కదలిక చూస్తే డీజీపీ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, ఎన్నికల సంఘం రాణి కుమిద్బీర్ గారి ఆదేశాలు కానివ్వండి చూస్తే తప్పకుండా ఎన్నికలు డిసెంబర్ లో 25 లేకుంటే 26 తేదీల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఈ నెలలోనే. ఇబ్బంది ఏం లేదండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా సర్పంచ్ మేము ఎన్నుకోవాలని చెప్పి ఎప్పుడని ఉవ్విళ్ళూరుతున్నారు. రైట్, ఒక ప్రశ్న చెప్పండి. యాక్చువల్గా మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీలకి నామినేషన్లు కాల్ఫర్ చేశారు. సరే, తర్వాత హైకోర్టు ఇంటర్వ్యూలు కావడంతో ఆగిపోయింది. 42% రిజర్వేషన్ సాధ్యం కాదని దాని మీద. ఇప్పుడేమో మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ కాకుండా సర్పంచ్లు వార్డు మెంబర్లు స్టార్ట్ చేశారు. ఏంటి గందరగోళం? కానీ ఏదో గందరగోళం ఏముంది, ఒకదాని తర్వాత ఒకటి. సర్పంచ్ అయిన తర్వాత ఎంపీటీసీ జరగాల్సిందే, ఎంపీటీసీ జెడ్పీటీసీ జరగాల్సిందే.
తర్వాత మున్సిపాలిటీ జరగాల్సింది ఏదో ముందు గ్రామ పంచాయతీలను చూద్దాం, ఓకే రైట్ పంచాయతీలు చూద్దాం మనం. రైట్. పంచాయతీ లేకుండా పోద్ది, పంచాయతీ పంచాయతీ పెట్టేస్తే పంచాయతీ లేకుండా పోద్దంట. పంచాయతీ లేకుండా పోద్ది, పంచాయతీ ఎలక్షన్ పెడితే. కాబట్టి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది, గ్రామాలని అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉంది. రైట్. కాబట్టి ఎన్నికలకు పోదామనే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కేబినెట్ సమావేశం కూడా అవసరం లేకుండానే మంత్రులతో సంతకాలు పెట్టించి ఆ కమిషన్ నివేదికల్ని సంతకాలు పెట్టించి 24-25 లోపే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రకరకాల డేట్లు కూడా వచ్చేస్తున్నాయండి, 11, 14, నేను కరెక్ట్, నేను చెప్పలేదు, ప్రభుత్వం కాదు, డేట్లు మీరు చెప్పకూడదు కానీ డేట్లు ఆల్రెడీ మీ అందరి నోటీసులు కూడా ఉన్నట్టే ఉంది.